ఆత్మీయ నమస్కారం. ఇలాంటి విపత్కర పరిస్థితులలో రాబోయే ఈ ఉపద్రవాన్ని ముందుగా గుర్తించి ఎంతో సమయస్ఫూర్తితో ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుని మన యొక్క శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, అంతేకాకుండా మన ఆరోగ్యం కోసం, మన శ్రేయస్సు కోసం రాత్రింబగళ్ళు కష్టపడుతున్న వైద్యులకు, నర్సులకు, తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు, ఎంతో మంది కర్మయోగులకు నా శతకోటి వందనాలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి మరి ప్రజలందరి సహాయ సహకారాలు ఎంతో అవసరం. ఆ ప్రజలందరూ ఆ సహాయ సహకారాలు అందిస్తేనే మనం ఈ పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి, విజయవంతంగా మనం ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకానొకప్పుడు ఒక అతను తన ఇల్లు కాలిపోతూ ఉందన్నమాట. కాలిపోతుంటే అతను ఇంటి బయటికి వచ్చి 4 రోడ్ల కూడల్లోకి వచ్చి నిలబడుకున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు, అరే ఇతనికి తెలియదేమో, ఇతని ఇల్లు కాలిపోతుందని తెలియదేమో అని చెప్పి అతని వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి మీ ఇల్లు అక్కడ తగలబడిపోతుంది, ఏం చేస్తున్నారు, మీకు తెలియదా అని అడిగారు. అప్పుడు అతను అన్నాడు, నా ఇల్లు తగలబడిపోతున్న విషయం నాకు తెలుసు, కానీ నేను ఇక్కడ నిలబడి ఆ యొక్క వాన రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఎదురు చూస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత మూర్ఖత్వం. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో, ఆ సమయంలో అతను చేయవలసింది ముందుగా ఇంటికి వెళ్ళి ఆ తగలబడుతున్న ఇంటి మంటలను ఆర్పాలి. లేకపోతే ఏమవుతుంది, అతని ఇల్లు తగలబడడంతో పాటు మిగతా ఇళ్ళన్నీ కూడా తగలబడడానికి అక్కడ ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆ వ్యాక్సిన్ రావడానికి, లేకపోతే మందు రావడానికి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు మనకి పరిష్కారం లేదు. కానీ ఇప్పుడు మనము చేయవలసిన పని మనం సక్రమంగా చెయ్యాలి. కాబట్టి మన అందరం కూడా ఈ పరిస్థితుల్లో మన వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, ఈ పరిస్థితిలో మనము ఏమి చెయ్యగలము అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎంతో మంది శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భయాందోళనలు, మన యొక్క భావావేశాలు మన అనారోగ్యానికి దారి తీస్తున్నాయనే విషయము శాస్త్రపరంగా కూడా వారు గుర్తించారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన అందరికీ కూడా ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. మన ఆరోగ్యము, మన ఆనందం అనేది మన సహజ స్థితి. ఎప్పుడైతే మనం సహజంగా ఉంటామో, మన సహజ స్థితిలో ఉంటామో, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. మనం ఎప్పుడైతే ఈ సహజ స్థితి నుంచి దూరంగా వెళ్ళిపోతామో, అసహజంగా మారిపోతామో, మన జీవన విధానం కానీ, మన అలవాట్లు కానీ, మన వైఖరులు కానీ ఎప్పుడైతే అసహజంగా మారిపోతాయో, ఒక అసహజ స్థితికి మనము వెళ్ళిపోతామో, అప్పుడు మనము అనారోగ్యానికి లోనవుతాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా మన సహజ స్థితిలో మనం ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు కనుక్కున్నది ఏంటంటే, ఎలాగైతే మనం ఎప్పుడైతే ఒత్తిడికి లోనవుతామో, ఎప్పుడైతే భయాందోళనలకు లోనవుతామో, అప్పుడు మన యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఎలా మన ఆలోచనలు, అంటే మన చెడు ఆలోచనలు, లేకపోతే మన నెగటివ్ థాట్స్ ఎలా మన అనారోగ్యానికి దారి తీస్తున్నాయి అనేది శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్, ఒక బ్రాంచ్ ఉందండి. దాన్నే మనం సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటాం.
సో మరి అలాగా మనలో ఉన్న ఒత్తిడి, మనలో ఉండే భయాందోళనలు, మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి వేస్తున్నాయి. ఎప్పుడైతే మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో మనల్ని వైరస్లు, బ్యాక్టీరియాలు, కాకపోతే ఏదైనా జబ్బు కూడా మనల్ని అటాక్ చేయడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము కొన్ని సంవత్సరాల క్రితము యూరోప్ లో ఉండే ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్నేహితుడు తన యొక్క జీవితం గురించి, తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మాకు చెప్పడం జరిగింది. అది ఎంత అద్భుతమైన విషయం అంటే అది అందరికీ కూడా ఒక సందేశం, అది అందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణ. ఎలా జీవించాలి మన జీవితం అనే దానికి ఆయన జీవితమే ఒక గొప్ప సందేశం. ఈ రోజు మరి ఆయన యొక్క జీవితం గురించి మీకు అందరికీ కూడా నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సందేశం అందరికీ వెళ్ళాలి, అందరూ ఈ సందేశాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఈ స్నేహితుడు కొన్ని సంవత్సరాల క్రితము అతను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్, ఒక ఎంత గొప్ప వ్యాపారి అంటే ఆయనకి ఎంత పేరు, ప్రఖ్యాతులు, ధనము, కీర్తి, ప్రతిష్టలు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ అతని జీవన విధానం ఎలా ఉందంటే 24 గంటలు అతనికి ఇంకా ఆ బిజినెస్ ధ్యాసే, ఎప్పుడు ఆ బిజినెస్ చేయడము, ఎప్పుడు ఒక యంత్రం లాగా జీవిస్తూ ఉండేవాడు. అలా జీవించగా అన్ని ఉన్నాయి అతనికి. ఒక్క రోజు సడన్ గా అతనికి కొంత అనారోగ్యం కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అది ఊపిరితిత్తులకి సంబంధించిన ఒక క్యాన్సర్ అని చెప్పి దాన్ని నిర్ధారణ చేశారు. ఆ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆఖరి స్థితిలో ఉన్నాడు, ఆఖరి స్టేజీలో ఉన్నాడు అనమాట అతను. అప్పుడు అతను ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే, నాయనా ఇది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, లేదు ఏమీ లేదు, మహా అయితే మీరు 1 సంవత్సర కాలం, 1 నెల రోజులు బతుకుతారేమో. ఆ నెల రోజులు బ్రతకడానికి మీరు ఎందుకు మీ డబ్బులు, మీ సమయం ఇదంతా ఎందుకు వృధా చేసుకుంటున్నారు? ఈ నెల రోజులు మీరు ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడైనా మీకు ఒక ఇష్టమైన ప్రదేశానికి మీరు వెళ్ళిపోయి మీరు హాయిగా బ్రతకండి, సంతోషంగా బ్రతకండి, సంతోషంగా మరణించండి అని చెప్పారనమాట. ఇంకేం చేయడానికి లేదు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది ఏంటంటే తన చిన్ననాటి గ్రామం, తను పెరిగినప్పుడు ఒక గ్రామం, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, ఆయన ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళదు లేదు, ఆ గ్రామానికి వెళ్ళి దాని ముఖము చూసింది లేదు. ఎందుకంటే తన జీవితంలో అంత మునిగిపోయాడనమాట, తన వ్యాపార లావాదేవీల్లో అంత మునిగిపోయాడనమాట. ఇప్పుడు సడన్ గా అతనికి గుర్తొచ్చింది, ఆహా ఈ చివరి సమయంలో కేవలం నాకు నెల రోజులే ఉందంటున్నారు, మరి అక్కడికి వెళ్ళి ఆ నెల రోజులు ఏదో ఒకటి అలా ప్రశాంతంగా జీవించి మరణించవచ్చు అని చెప్పి అన్ని వదిలేసి తనకున్న డబ్బు అంతా కూడా, ఆస్తిని అంతా కూడా మంచి కార్యాలకి దాన ధర్మాలు చేసేసి అన్ని వదిలేసి ఆ గ్రామానికి వెళ్ళిపోయాడండి. తన చిన్నతనంలో తను పెరిగిన ఆ గ్రామానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఒక చిన్న ఒక గదిని నిర్మించుకుని అక్కడ ఆ గ్రామంలో ఉండే అతని ఒక స్నేహితుడు అతని దగ్గరికి వచ్చి, ఓకే నీకు 1 నెల రోజులే ఉందన్నారు కదా, మరి డాక్టర్లు ఈ ధ్యానం అనేది చాలా చాలా బాగుంటుంది, నువ్వు చాలా ప్రశాంతంగా ఉండడానికి, ఈ చివరి కాలం నువ్వు చాలా ఆనందంగా నీ శరీరాన్ని త్యజించడానికి నీకు చాలా సహాయపడుతుంది, ఇది చెయ్యి అని చెప్పి ఒక చిన్న ధ్యాన మార్గం గురించి చెప్పాడండి, ఒక ప్రక్రియ గురించి చెప్పాడు. సో మరి ఎప్పుడైతే ఇతను ఆ ప్రక్రియ చేస్తూ కూర్చున్నాడో ఒక్కసారి అతనికి లోపల నుంచి ఒక అంతర్వాణి వినిపించింది. అలా అనిపించింది అతనికి. ఆ అంతర్వాణి ఏం చెప్తుందంటే, ఓ మూర్ఖుడా, నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో సూర్యోదయాన్ని చూసావా? ఎప్పుడైనా పక్షుల కిలకిలారావాలని విన్నావా? ఎప్పుడైనా ఆనందంగా ఒక్క క్షణం నీ కోసం నువ్వు అలా ప్రశాంతంగా ఏ రోజన్నా బ్రతికావా? ఇంతకాలం ఒక యంత్రం లాగా బ్రతికావు. ఇప్పుడైనా నువ్వు కనీసం నీ కోసం నువ్వు నీ సహజ స్థితిలో నీ కోసం నువ్వుగా ప్రశాంతంగా ఆనందంగా బ్రతుకు అని ఒక లోపల నుంచి అంతర్వాణి వినిపించిందండి. వినిపిస్తే ఆ మరుసటి రోజు నుంచి అతను పొద్దున్నే లేచి ఆ సూర్యోదయాన్ని చూశాడు. అబ్బా ఎంత అద్భుతమైన, ఇది ఒక బహుమతి, ఇన్ని సంవత్సరాలు నేను ఈ సూర్యోదయం అనేదే మర్చిపోయాను, ఈ ప్రకృతిలో ఉన్న ఈ అందాన్నంతా కూడా నేను మర్చిపోయానని చెప్పి ఆ రోజు నుంచి ప్రతి క్షణం ప్రకృతిలో సమయాన్ని గడుపుతూ చెప్పులు వేసుకోకుండా ఆ పచ్చటి గడ్డి మీద నడవడం,
జంతువులతో సమయం గడపడం, ఆ పక్షుల కిలకిలా రాగాల్ని వినడం, రాత్రిపూట ఆ నక్షత్రాల్ని చూస్తూ ఆకాశాన్ని చూస్తూ హాయిగా నిద్రించడం, తరువాత ఆ గ్రామంలో ఉన్న తన స్నేహితులందరితో సమయం గడపడం, ఇలా సమయాన్ని గడపడం మొదలు పెట్టాడండి. తనకి చేతనైన సహాయం చేయడం. ఇంకెందుకు నా జీవితం, ఒక్క నెల రోజులే నేను ఉంటున్నాను, నేను ఇతరుల కోసం నేను పాటుపడతాను, ఇతరులకి ఏదైనా నేను సంతోషాన్ని నేను చేకూర్చగలిగితే అది చేస్తాను అని చెప్పి ఆ గ్రామంలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేస్తూ ఎంతో బాగా గడపడం మొదలు పెట్టాడండి. అలా గడిపే కొద్దీ ఆ నెల రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయాయి, 6 నెలలు అయిపోయాయి, సంవత్సరం రోజులు అయిపోయాయి. ఏమీ కాలేదు అతనికి. అతను గమనించింది ఏంటంటే తన ఆరోగ్యం చాలా చాలా మెరుగుపడుతుంది అనేది గమనించి అలాగే రోజు ధ్యానం చేస్తూ చక్కగా ప్రకృతితో అనుసంధానమై చక్కటి జీవన శైలిని అలవర్చుకుని చక్కగా జీవించడం మొదలు పెట్టాడండి. అలా జీవించగా సంవత్సరాలు గడిచిపోయాయండి. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అతని శరీరంలో ఎటువంటి క్యాన్సర్ కణం లేదు అనేది తేలిపోయిందండి. ఎంత అద్భుతమైన విషయం! అలాగా అతను అదే, ఇంకా అంతకంటే ఏం కావాలి, ఇంత చక్కటి నా యొక్క జబ్బు నాకు నా సహజ స్థితికి దగ్గర కావడానికి నేర్పించింది అనేది ఆయన గుర్తించి అర్థవంతంగా జీవించడం మొదలు పెట్టాడండి. అలాగా కొన్ని సంవత్సరాలు, ఒక 30-40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి అతను ఇంతకు ముందు ఎక్కడైతే వ్యాపారం చేసేవాడో, ఎక్కడైతే ఆ వైద్యులు అతనికి ఇంక నువ్వు నెల రోజులే బతుకుతావు అని చెప్పారో వాళ్ళందరికీ వెళ్ళి ఒకసారి తన గురించి చెప్పాలని వెళ్ళాడండి. ఒక 30 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వైద్యులు ఎవరు ఇప్పుడు బతికిలేరు. కానీ ఇతను ఇంకా బ్రతికి ఇంకా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. చూడండి, వైద్యులు మనకి సహాయం అందించగలరు, వైద్యం చేయించగలరు. కానీ కొన్ని సార్లు మనము వీటన్నిటినీ మించి ఎప్పుడైతే మన సహజ స్థితికి మనం చేరుకుంటామో, ఒక చక్కటి జీవన శైలి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము ఈ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేయగలము అనే చెప్పడానికి ఇతని జీవితము మనకి ఒక చక్కటి సందేశం, ఒక చక్కటి ఉదాహరణ. లోకి మనం వెళ్తే, మన సహజ స్థితికి మనం వెళ్తే మనం ఏదైనా కూడా సాధించగలము. మరి ఇప్పుడు మనము ఏం చేస్తే మనము మన సహజ స్థితికి చేరుకోగలుగుతాం, మన ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం అనే దాని గురించి మీకు చక్కగా 3 సూత్రాల్లో నేను చెప్పేస్తానండి. మొదటి సూత్రం ఏంటంటే, మనము మన ఆహారం, తాజా కూరగాయలు, తాజా పండ్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఎంతో ప్రాణశక్తి ఉంటుంది. మరి అలాంటి ఆహారం మనం తీసుకున్నప్పుడు మనలో ప్రాణశక్తి కూడా ఎంతో ఉత్తేజితమయ్యి మనలో వ్యాధి నిరోధక శక్తి అనేది చక్కగా పెరిగి మనం ఆరోగ్యంగా ఉండడానికి మనకి అవి దోహదపడతాయి. తర్వాత రెండో విషయం ఏంటి అంటే ధ్యాన సాధన. ధ్యాన సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసు చాలా ప్రశాంత స్థితిలో ఉంటుంది, మనకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనలో ఉన్న ఒత్తిడి, మనలో ఉండే భయాందోళనలు, మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి వేస్తున్నాయి. అలా తగ్గించి వేయడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులు మనల్ని దాడి చేయడానికి అది కారణం అవుతోంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన చేస్తామో, ఆ ధ్యాన సాధన చేసినప్పుడు మనము ఈ మానసిక ప్రశాంతతతో మనం ఉన్నప్పుడు మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి ఎంతో పెరిగి మనం ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి మనకి లభిస్తుంది. తర్వాత మూడో విషయం ఏంటంటే జీవితంలో ప్రతి దానికి కూడా ఒక కృతజ్ఞతా భావంతో ఉండడము అనేది కూడా శాస్త్రవేత్తలు దీని గురించి కూడా ఎంతో రీసెర్చ్ చేశారండి. అంటే ఎప్పుడు కూడా మనం మన జీవితంలో ఏవి లేవో దాని గురించి ఆలోచిస్తూ మనం ఎప్పుడు చింతిస్తూ ఉంటాము, దుఃఖపడతాం. మనకున్న దాని గురించి మనం ఎప్పుడు సంతోషపడం. ఇవాళ
ఈ పరిస్థితుల్లో అబ్బా నాకు ఈ రోజు ఈ పూట ఈ అన్నం దొరికింది, నేను ఎంతో ఈ విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే ఆ కృతజ్ఞతా భావంతో ఉంటామో మనలో ఉండే ఆ వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అయింది. ఇప్పుడు మీకు ఎంతో మంది డాక్టర్లు, వైద్యులు అక్కడ సేవ చేస్తున్నారు, ఎంతో మంది నర్సులు, ఎంతో మంది వైద్య సిబ్బంది సేవ చేస్తున్నారు. వారి పట్ల మనం ఎంత కృతజ్ఞతాభావంతో మనం ఉండాలండి. వారి ప్రాణాల్ని వాళ్ళు అడ్డు పెట్టి వాళ్ళు ఈ రోజు సేవ చేస్తున్నారు. ఎంతో మంది పారిశుద్ధ కార్మికులు ఈ రోజు పని చేస్తున్నారు. ఎంతో మంది సేవ చేస్తున్నారు. మీకు చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడానికి. ఒక చిరునవ్వు మనం నవ్వితే ఆ అవతల వ్యక్తి మొహంలో చిరునవ్వు వస్తుందండి. దానికి మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. సో మరి ఇలాగా ఈ కృతజ్ఞతా భావం అంటే ఈ గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ తో ఎప్పుడైతే మనం ఉంటామో ప్రతి క్షణం కూడా ప్రొద్దున లేయగానే ఆ రోజు మీకు ఏదైతే లభించిందో దానికి థ్యాంక్స్ చెప్పుకోండి. రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఎవరైతే మీ యొక్క ఆరోగ్యం కోసం మీకు ఎవరైతే సేవలు చేస్తున్నారో వారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకోండి. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావంతో మనం ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే శాస్త్రజ్ఞులు ఏం కనిపెట్టారంటే ఈ భావం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన యొక్క మెదడులో డోపమిన్ అనే ఒక పదార్థము విడుదల చేయబడుతుందండి. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్, ఇది విడుదల చేయబడుతుంది. ఇది ఎలాంటిదంటే మనలో ఒక సంతోష భావాన్ని, ఒక మంచి భావాన్ని మనలో పెంపొందించే ఒక రసాయనిక పదార్థం అన్నమాట. సో మరి అది సైంటిఫిక్ గా కూడా శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి మనం ఈ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మనలో ఇలాంటి రసాయన పదార్థాలు మన మెదడు నుంచి విడుదలయ్యి మనం ఎంతో చక్కటి స్థితిలో ఉండడానికి, ఒక ఆనందకరమైన స్థితిలో ఉండడానికి మనకి దోహదపడుతున్నాయి అనేది కనుక్కున్నారు. సో మరి ఎంత సింపుల్ అండి ఈ మూడు కూడా. ఒకటి చక్కటి ఆహారం, తాజా పండ్లు, తాజా కూరగాయలు, ప్రాణశక్తి కలిగిన ఆహారం మనం తీసుకోవాలి. రెండో విషయం ధ్యాన సాధన చేసి మానసిక ప్రశాంతత, ఎప్పుడు కూడా ఆలోచన రహిత స్థితిలో ఆ ప్రశాంత స్థితిలో ఉండడము. మూడో విషయము ప్రతి రోజు కూడా ఈ యొక్క కృతజ్ఞతాభావంతో ఉండడం. ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి పరిస్థితి పట్ల. ఇవాళ ఈ కరోనా వైరస్ వల్ల మనకి కొంత నష్టం జరిగినా కూడా ఎంతో మేలు కూడా జరుగుతోందండి. మొట్టమొదటిసారిగా అందరూ కూడా, మనుషులందరూ కూడా ఒక్కటై ఒకరికొకరు చేసుకుంటున్నారు, ఒకరి కోసం ఒకరు పాటు పడుతున్నారు, ఒకరి శ్రేయస్సు కోసం, ఒకరి బాగు కోసం ఒకరు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఎంతో ప్రేమని మరి పంచుకుంటున్నారు. సో మరి ఇవన్నీ కూడా చక్కగా పాటిస్తూ మనము మన వ్యాధి నిరోధక శక్తిని మనం చక్కగా పెంచుకోవచ్చు. మరి ఇప్పుడు మనము ఆ ధ్యాన సాధన ఎలా చెయ్యాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది చాలా సులువైన మార్గం. మనకి ఏమీ అవసరం లేదండి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, ఎవరి మీద మనం ఆధారపడక్కర్లేదు. మన శ్వాస ఏదైతే మనలో ఉందో అది చాలండి. ఆ శ్వాస మనతో ఉన్నంత వరకు ఆ శ్వాసే మనకి శ్రీరామ రక్ష. మరి ఆ శ్వాసని పట్టుకొని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలోకి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మన సహజ స్థితికి మళ్ళీ మనం అనుసంధానం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు చక్కగా మనం ధ్యానం ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చక్కగా ఇప్పుడు ప్రాక్టికల్ గా ధ్యానం చేసి ఒక్కసారి ఆ ధ్యానానుభూతిని మనం ఇప్పుడు పొందుదాం. అందరూ కూడా చక్కగా 2 కళ్ళు మూసుకుని 2 చేతులు కట్టుకుని శ్వాస మీద ధ్యాసను నిలపండి. ఎంత చక్కగా అయితే మీరు మీ శ్వాస మీద ధ్యాస నిలుపుతారో అంత చక్కగా మీరు ఒక అద్భుతమైన ప్రశాంత గాఢమైన ప్రశాంతత మీరిప్పుడు జారుకుంటారు. ఎంత ప్రశాంత స్థితి అంటే
ఎంత ప్రశాంత స్థితి అంటే ఆలోచనారహిత స్థితి, ఒక ఆనందకరమైన స్థితి. ఎటువంటి ఆలోచనలు లేని స్థితి. మీ శ్వాసే మీ గురువు, మీ శ్వాసే మీ ప్రియ నేస్తం. ఎలాగైతే ఆ శ్వాస మీ లోనికి వెళ్తోందో, ఎలాగైతే ఆ శ్వాస బయటికి వస్తోందో, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస నిలపండి. ఒక నిశ్చల స్థితి, ఒక నిర్మల స్థితి. ఈ నిశ్చల నిర్మల స్థితిలో, ఈ ఆలోచనారహిత స్థితిలో మీలోకి మీరు ప్రయాణం చేయండి. ఒక గాఢమైన, అద్భుతమైన ప్రశాంత స్థితి. ఆలోచనలు లేని స్థితి, ఆందోళనలు లేని స్థితి. ఇదే మీ సహజ స్థితి. మీలోకి మీరు చేసే ఈ ప్రయాణమే మీ ఆనందానికి సోపానం. మీలోకి మీరు చేసే ఈ అంతర్ ప్రయాణమే మీ యొక్క ఆరోగ్యానికి ఒక చక్కటి మార్గం. ఒక అద్భుతమైన, ప్రశాంతమైన, నిశ్చల స్థితిలోకి ఇప్పుడు మీరు చేరుకుంటున్నారు. ఇదే మీ సహజ స్థితి, ఈ ఆలోచనారహిత స్థితి. ఎంత చక్కగా మీరు మీ సహజ స్థితికి అనుసంధానమై ఉంటారో అంత చక్కగా మీరు మీ జీవితాన్ని ఆరోగ్యమయం చేసుకోవచ్చు, ఆనందమయం చేసుకోవచ్చు. ఈ సహజ స్థితిలో మీ శరీరంలో ఉండే ప్రతి అవయవము కూడా, మీ శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా ఈ ప్రాణశక్తితో నింపబడిపోతుంది. ఈ నిశ్చల స్థితిలో ఆ విశ్వశక్తి
మీ శరీరంలోకి ప్రవేశించి మీ శరీరంలోని అణువులోకి ప్రవేశించి మీ శరీరంలో ఉండే మలినాలన్నిటినీ కూడా తొలగించి మీ శరీరానంతా కూడా ప్రాణశక్తితో మీ శరీరంలో ఉండే ప్రతి కణం కూడా ఇప్పుడు ఈ ప్రాణశక్తితో నింపివేయబడుతోంది. ఈ అద్భుతమైన స్థితిలో మీ శరీరం అంతా కూడా ఈ ప్రాణశక్తితో నింపబడి ఈ ఆనందకర స్థితిలో, ఈ ప్రశాంత స్థితిలో మరికొంతసేపు ఈ నిశ్చల స్థితిలో మరికొన్ని ఆనంద క్షణాలు ఈ నిశ్చల స్థితిలో గడుపుదాం. ఎంత ఆనందమో, ఎంత ప్రశాంతతో కొన్ని క్షణాలు ఈ నిశ్చల స్థితిలో ఈ అవధులు లేని ఆనంద స్థితిలో ఒక్కసారి మునిగి తేలుదాం. ఈ ధ్యాన స్థితిలో, ఈ ఆనందకరమైన స్థితిలో ఒక్కసారి మన అంతరాల్లో నుంచి ఈ విశ్వానికి ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుందాం. మన ప్రకృతికి ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుందాం. మన జీవితాన్ని ఇంత చక్కగా గడపడానికి మనకి ఎంతో సహకరిస్తున్న, మన జీవితాన్ని ఇంత అర్థవంతంగా చేసిన ప్రకృతికి, ఆ ప్రకృతిలో ఉన్న వృక్షాలకి, ఆ ప్రకృతిలో ఉన్న జంతువులకి, ఆ ప్రకృతిలో ఉన్న ఖనిజాలకి ఒక్కసారి మనం మన లోపల నుంచి ధన్యవాదాలు తెలుపుకుందాం. అదే విధంగా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో మనందరికీ రాత్రనక పగలనక సేవలు చేస్తున్న మరి మన వైద్యులకి, వైద్య సిబ్బందికి, మనతో పాటు చుట్టూ ఉన్న మన మిత్రులకి, వారి మిత్రత్వాన్ని, వారి స్నేహాన్ని అందిస్తున్న మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం.
మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా మనందరం కలిసి మెలిసి ఒకరి కోసం ఒకరు జీవిస్తూ, ఒకరి కోసం ఒకరు సేవ చేస్తూ, జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ క్షణంలో ధన్యవాదాలు తెలుసుకుందాం. ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్న కర్మయోగులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంత కృతజ్ఞతాభావంతో మన యొక్క జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంది అని తెలుసుకుని, గుర్తించి ఈ క్షణం నుండి నేను ప్రతి క్షణం నా సహజ స్థితిలో ఉంటూ ఆనందంగా జీవిస్తూ, ఆరోగ్యంగా జీవిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడతానని ఈ భూమండలాన్ని ఒక దివ్య మండలంగా మరి మనందరం కలిసి కట్టుగా మార్చగలిగే శక్తి మనలో ఉంది అని మనం గుర్తిస్తూ చక్కగా ఈ అద్భుతమైన ధ్యాన స్థితిలో నుంచి మెల్లిగా 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 నెమ్మదిగా 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 మీ రెండు చేతులు కూడా మీ కళ్ళ మీద ఉంచుకుని చాలా నెమ్మదిగా ఈ అద్భుతమైన ధ్యాన స్థితిలో నుంచి మనం నెమ్మదిగా నెమ్మదిగా ఈ ప్రస్తుత క్షణానికి మన ముఖం మీద ఒక చిరునవ్వుతో చక్కగా ఈ ప్రస్తుత క్షణానికి మనం తిరిగి వద్దాం. స్వామి వివేకానంద గారు ఒక చక్కటి మాట చెప్పారు. చావు బ్రతుకులు ఎక్కడా లేవు, మన భయంలోనే మన చావు ఉంది, మన బ్రతుకులోనే మన ధైర్యం ఉంది అన్నారు. ఎంత చక్కటి మాట చెప్పారో. మరి మనందరం కూడా ఈ క్షణం నుంచి మనలో ఉన్న భయాలన్నిటినీ కూడా పారద్రోలి ఎంతో ధైర్యంతో ధ్యాన సాధన చేస్తూ మన సహజ స్థితిలో మనం ఉంటూ మనందరం కూడా ఆరోగ్యాన్ని పొందుదాం, ఆనందంగా జీవిస్తాం. అదే విధంగా మనందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఈ యొక్క భూమండలాన్ని మనందరం కూడా ఎంతో ప్రేమతో, ప్రయత్నపూర్వకంగా, ఎంతో ఎరుకతో ఒకరి కోసం ఒకరు పాటుపడుతూ, ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఈ భూమండలాన్ని ఒక దివ్య మండలంగా మన అందరం కూడా మార్చుకుందాం. ఈ దివ్య మండలం మీద ప్రతి జీవి కూడా ఎంతో గౌరవంగా జీవించడానికి, ఎంతో ఆనందకరంగా జీవించడానికి, ఎంతో ఆరోగ్యకరంగా జీవించడానికి మనందరం కూడా దోహదపడదాం.